నమస్తే, తెలుగు వన్కు స్వాగతం. ఈరోజు మేము చెప్పబోయే నిజం వింటే మీరు మీ పిల్లల్ని పంపే ఆఫీసులను చూసి భయపడతారు. ఆ ఏసీ గదుల్లో నడిచేది కోడింగ్ కాదు, కుట్ర. ఆ గాజు గోడల వెనక వినిపించేది కీబోర్డ్ సౌండ్ కాదు, బాంబుల టిక్ టిక్ శబ్దం. అవును, ఐటీ దిగ్గజం టీసీఎస్ నాసిక్ బ్రాంచ్లో వెలుగు చూసిన ఈ ఉదాంతం భారతదేశ భద్రతనే ప్రశ్నిస్తోంది. లవ్ జిహాద్ విన్నాం, ల్యాండ్ జిహాద్ విన్నాం, కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ ముసుగులో ముంచుకొస్తున్న కార్పొరేట్ జిహాద్ అసలు రంగును మేం ఈరోజు బట్టబయలు చేయబోతున్నాం. ఈ కథలో మొదటి రాక్షసి నిదా ఖాన్. టీసీఎస్ నాసిక్ బ్రాంచ్లో సీనియర్ హెచ్ఆర్ మేనేజర్. ఈమె పని ఉద్యోగుల సంక్షేమం కాదు, హిందూ అమ్మాయిల వేట. నిదా ఖాన్ ఒక పక్కా ప్లాన్ ప్రకారం అమాయకపు యువతులను టార్గెట్ చేసేది. ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా లేదా ఇంట్లో సమస్యలు ఉన్నాయా అని ఆరా తీసి వారికి పెద్ద కళ దగ్గరయ్యేది. ఎంత దారుణం అంటే ఆఫీస్లోనే ఒక రహస్య గదిని మత మార్పిడి కేంద్రంగా మార్చేసింది. నమాజ్ చేయకపోతే జీతం ఆపేస్తామని, బురకా వేసుకోకపోతే ఉద్యోగం నుండి తీసేస్తామని బెదిరించడమే కాకుండా మన ఆడబిడ్డల కన్నీళ్లు ఆ కంపెనీ అద్దాలకు తగిలిన ఆ సాఫ్ట్వేర్ రాక్షసులకు మనసు కరగలేదు. కేవలం బెదిరింపులే కాదు, కొంతమంది మగ ఉద్యోగులను ఉసిగొల్పి ఒక భయంకరమైన ట్రాపింగ్ నెట్వర్క్ నడిపించింది ఈ నిదా ఖాన్. అవును, మీరు విన్నది నిజం. ఆఫీసులో పనిచేసే కొంతమంది మగ ఉద్యోగులకు నిదా ఖాన్ ప్రత్యేక శిక్షణ ఇచ్చేది. వీరికి హంటర్ బాయ్స్ అని పేరు. ఏ హిందూ అమ్మాయిని ఎలా బుట్టలో వేసుకోవాలి, ఆమెకు ఎలాంటి బహుమతులు ఇవ్వాలి, ఆమె ఏ సమయంలో ఒంటరిగా ఉంటుంది వంటి వ్యక్తిగత వివరాలను నిదా ఖాన్ ఆ హంటర్ బాయ్స్కి అందించేది. ఈ మగ ఉద్యోగులు మొదట స్నేహితులుగా దగ్గరై ఆ తర్వాత ప్రేమ నాటకాలాడి చివరికి మతం మారకపోతే ఆ అమ్మాయిల ప్రైవేట్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతామని బ్లాక్మెయిల్ చేసేవారు. మీరు ఆ అమ్మాయిని లొంగ తీసుకుంటే మీకు ప్రమోషన్ ఇస్తాం, విదేశీ ప్రాజెక్టులు ఇస్తాం అని కంపెనీ బడ్జెట్తోనే ఈ వికృత క్రీడను నడిపించింది ఈ రాక్షస కూటం. కానీ మత మార్పిడి అనేది కేవలం ఆరంభం మాత్రమే. దీని వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ డాక్టర్ సాహిన్. ఇతను తయారు చేస్తున్నది సాఫ్ట్వేర్ కాదు, టీఏటీపీ, మదర్ ఆఫ్ సాటన్. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పేలుడు పదార్థాన్ని ఆఫీస్ డెస్క్ల మీద కూర్చుని తయారు చేస్తున్నాడు. పర్ఫ్యూమ్ బాంబులు. రద్దీ ప్రదేశాల్లో పర్ఫ్యూమ్ కొట్టుకున్నట్లు నటిస్తూ వందలాది మందిని క్షణాల్లో శవాలుగా మార్చే టెక్నాలజీ ఇది. ఈ ఇంజనీర్లు దేశాన్ని కాపాడే కోడ్ రాయడం లేదు, మన దేశాన్ని కూల్చే డెత్ కోడ్ రాస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ మరియు ఢిల్లీలో దొరికిన పర్ఫ్యూమ్ బాంబులకు నాసిక్ టీసీఎస్లో జరుగుతున్న ప్రయోగాలకు మధ్య లింక్ ఉందని నిఘా వర్గాలు నిర్ధారించాయి. ఇప్పుడు అసలు నిజాన్ని విప్పబోతున్నాం. ఈ నిదా ఖాన్ సాహిన్లను నడిపిస్తున్న ఆ సుప్రీం హ్యాండ్ ఎవరిది? ఆ పేరే సాదియా అజర్. భారతదేశపు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజర్ స్వయానా సోదరి. మసూద్ అజర్ 2001 పార్లమెంట్ దాడి, 2016 పఠాన్కోట్ దాడి, 2019 పుల్వామా దాడిలో మన జవాన్ల రక్తాన్ని కళ్ళ చూసిన రాక్షసుడు. 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం IC-814 హైజాక్ అయినప్పుడు మనం విడుదల చేసిన ఆ పాపాత్ముడు ఇప్పుడు తన చెల్లెలు సాదియా అజార్ ద్వారా భారత ఐటీ రంగాన్ని ఒక ఉగ్రవాద అడ్డాగా మార్చాలని చూస్తున్నాడు. సరిహద్దుల్లో తుపాకులతో రావడం కంటే సాఫ్ట్వేర్ ముసుగులో స్లీపర్ సెల్స్ ను పెంచడం సులభమని జైషే మహమ్మద్ భావిస్తోంది. పరిస్థితి ఎంత భయానకంగా ఉందంటే ఈ కుట్ర బయటపడిన నిమిషమే నాసిక్ టీసీఎస్ కార్యాలయాన్ని మేనేజ్మెంట్ సీజ్ చేసింది. సుమారు 1200 మంది ఉద్యోగులను మీరు ఆఫీస్కి రావద్దు, ఇంటి నుంచే పని చేయండి, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి అని హుటాహుటిన ఆదేశించింది. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో తెలుసా? ఆఫీస్ లోపల ఎక్కడ బాంబులున్నాయో, ఎక్కడ కెమికల్స్ ఉన్నాయో తెలియక ప్రాణభయంతో తీసుకున్న నిర్ణయం ఇది. ఐటీ చరిత్రలో ఉగ్రవాద కారణాల వల్ల ఒక ఆఫీస్ మూతబడడం ఇదే మొదటిసారి. నిదా ఖాన్ ప్రస్తుతం పరారీలో ఉంది. తను గర్భవతినని జాలి చూపాలని కోర్టులో వేడుకుంటుంది.
కానీ వందలాది మంది హిందువుల అమ్మాయిల జీవితాలను నరకం చేసినప్పుడు ఆమెకు మానవత్వం గుర్తుకు రాలేదా? ఇది ఒక్క నాసిక్ సమస్య మాత్రమే కాదు. మన హైదరాబాద్, గచ్చిబౌలి, మాదాపూర్ ఐటీ హబ్లలో కూడా ఇలాంటి స్లీపర్ సెల్స్ చొరబడ్డాయని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇక్కడ పనిచేస్తున్న వేలాది మంది యువతీ యువకుల భద్రత ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు అత్యంత కీలకం. ఆయన దీన్ని నేరుగా కార్పొరేట్ జిహాద్ అని పిలిచారు. సాఫ్ట్వేర్ కంపెనీల ముసుగులో మన సంస్కృతిని, మన దేశ భద్రతను దెబ్బతీసే శక్తులను ఏరిపారేయాలి. ప్రతి కంపెనీలో ఇంటర్నల్ సెక్యూరిటీ ఆడిట్ జరగాలి అని ఆయన గర్జించారు. ఇప్పుడు సైబరాబాద్ పోలీసులు ప్రతి ఐటీ కార్యాలయంపై డేగ కన్ను వేశారు. కంపెనీ నిందితులను తీసేసింది, కానీ అది చాలదు. మన చుట్టూ ఉన్న అదృశ్య శత్రువులను గుర్తించాలి. ఐటీ గోడల మధ్య దాగి ఉన్న ఈ విషసర్పాలను తుదముట్టించాలి. తల్లిదండ్రులారా, మీ బిడ్డల ప్రవర్తనలో మార్పు వస్తే గమనించండి. ప్రేమ పేరుతో వల విసిరే నిదాకాన్లు మన చుట్టూనే ఉండవచ్చు. దేశ భద్రతను పణంగా పెట్టే ఏ శక్తిని వదలకండి. ఈ వీడియోను ప్రతి భారతీయుడికి చేరవేయండి. మన దేశాన్ని, మన ఆడబిడ్డలను కాపాడుకుందాం. ఇలాంటి మరిన్ని వాస్తవాల కోసం చూస్తూనే ఉండండి తెలుగు వన్. జై హింద్.